సరిగ్గా 120 రోజులు సమయం ఉంది ఎంపీ ఎలక్షన్లకు. సాధారణ ఎన్నికలు జరిగే ముందు. ఈ ఫలితాల ద్వారా తెలంగాణలో గతంలో వచ్చినటువంటి 4 స్థానాలు కూడా ఇబ్బంది అవుతాయా? ఇంకా పెరుగుతాయా? ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఎవరింటికి వెళ్ళినా ఏ ఓటర్ని కలిసినా స్థానిక పరిస్థితుల కారణంగా మేము మీకు ఓటేసినా ఓటేయకపోయినా పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం మీకు 100% మోడీ గారు కొట్టేస్తామని ప్రతి ఇంట్లో చెప్పినటువంటి విషయం, ప్రతి గ్రామంలో చెప్పినటువంటి విషయం, ప్రతి అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం, ప్రతి జిల్లాలో చెప్పినటువంటి విషయం. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే అద్భుతంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడతారనేటువంటి విశ్వాసం ఉంది. ఆ దిశలోనూ మేము కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అంటే ఇప్పుడు 1 నుంచి 8 పెరిగినట్టుగా 4 నుంచి 8 ఎంపీ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉందంటారు భారతీయ జనతా పార్టీ? 1 నుంచి 8% అది చాలా పర్సెంటేజ్. అది మేము ఇంకా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయి. తెలంగాణలో మెదక్లో కేసీఆర్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మజ్లిస్ ఉన్నటువంటి హైదరాబాదు, ఖమ్మము, నల్గొండ, మహబూబాద్ అయితే పూర్తిగా కాంగ్రెస్ స్వీప్ చేసింది కాబట్టి అక్కడ పోటీ చేయడానికి భయపడతారు కదా బీజేపీ నాయకులు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్స్. ఓకే, ఒకసారి మీరు దేశంలో కూడా అనేక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, వెస్ట్ బెంగాల్ లాంటి కాన్స్టిట్యున్సీలు చూస్తే కూడా మాకు అసెంబ్లీలో 3 సీట్లు వచ్చి 18 పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి చరిత్ర వెస్ట్ బెంగాల్ ఉంది. అంతెందుకు 2018లో మాకు 1 సీట్ వస్తే ఇక్కడ 6 పైన కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ వస్తాయి. అదే పార్లమెంట్కి వచ్చేసరికి 19% ఓట్లు, 4 సీట్లు పెరిగాయి. కాబట్టి రేపు అప్పటికంటే ఎక్కువగా అప్పుడు ఉండేటువంటి స్వింగ్ కంటే ఎక్కువగా ఎలక్షన్స్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ పర్సెంటేజ్ స్వింగ్ అనుకూలంగా ఉంటుంది.